నమస్తే అమ్మా. మన ఛానల్లో ఈరోజు బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టుకుందాం. సంవత్సరం అంతా నిల్వ ఉండే వడియాలు. చక్కగా ఇదిగో కాయలు తెచ్చుకున్నాక స్టీల్ పీస్తో మనం చక్కగా రుద్ది కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్నాక ఎండలో పెడితే నీరు తడంతా ఆరిపోయాక అప్పుడు నేలకేసి కొట్టి పగల కొట్టితేనే గాని మనం ముక్కలు కోసుకోకూడదు అనమాట. పగల కొట్టాలి. ఎందుకో మరి మన పెద్దోడు ఆ శాస్త్రం పెట్టారు. ఎవరైనా సరే అలా పగల కొట్టే ముక్కలు కోసుకుంటారు. చక్కగా అప్పుడు ముక్కలు కోసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా కోసుకోవాలి. ఇగో అమ్మా, ఈ ముక్కలన్నీ ఇలా సన్నగా కోసేసుకున్నాక కొద్దిగా పసుపు ఉప్పు వేసి చక్కగా కలిపేసి మూట కట్టేసుకోవాలన్నమాట. వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడే చక్కగా వాటర్ అంతా వచ్చేసింది కదా, ముక్కలు వచ్చేస్తాయి. ఇవో ఇంకా వచ్చేస్తాయి. ఉప్పు కదా ముందే వచ్చి కొన్ని ఉప్పు కలిపేదాడికి ఇంకా వచ్చేస్తాయి బాగా. పెద్ద పని ఇది. బియ్యపిండి ఉడియాల కాదు ఇది. ఇగో అన్నీ ఇందులో వేస్తే పాత చీరలో మెత్తటిది కాటన్ బట్టలు వేసేస్తే బాగుంటది. అన్ని కాటన్ చీరలు వేసేస్తే ఇలా చక్కగా బాగా నీళ్ళన్నీ వాడిపోతాయి. ఇలా పెట్టి గట్టిగా పెట్టి కట్టేద్దాం. కట్టేసి దీని మీద ఎత్తి పెట్టేద్దాం. తిరగలు రాడు అది ఏదన్నా ఎత్తి పెడితే తెల్లారి చక్కగా ఇలా నీళ్ళు ఇప్పుడు వచ్చేస్తాయి. చూడండి, కలిపాం కదా వచ్చేస్తాయి. చక్కగా అన్నీ వేసి రేపొద్దున్న పిండి రుబ్బేటప్పుడు చూపిస్తాను. అలా మీకు ఎలా పెట్టాలో ఎలా కలుపుకోవాలో అన్నీ రెడీ చేసుకుని చూపిస్తాం. అలా ఇదిగో అమ్మాయి గుమ్మడికాయ ముక్కల మీద బరువు పెడదాం. రాత్రికి అంతా చక్కగా నీళ్ళన్నీ వచ్చేస్తాయి. చూడండి ఎలా వచ్చేస్తున్నాయో బరువు పెట్టగానే. ఉప్పు పసుపు వేసి కలిపి దీంట్లో పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు అనమాట. తెల్లవారు ఇలా ఉంచేద్దాం. నీళ్ళన్నీ వాడిపోయి పొడి పొడిగా వస్తాయి అనమాట తెల్లారికి. అప్పుడు కలుపుకుందాం. ఇంకా అమ్మ రాత్రి మూట కట్టి పెట్టాం కదా ముక్కలు. చక్కగా నీళ్ళన్నీ వాడిపోయి తెల్లారికి పొడి పొడిగా అయిపోయినాయి. ఇవి పిండి రుబ్బే మినపిండి గారెల పిండిలాగా చక్కగా గట్టిగా రుబ్బుకోవాలి. ఎంత పడద్దో అంత చూసి వేసుకున్నాం. కొలతలు ఉంటాయిలే కానీ ఇలా మరి ఒక్కోసారి తక్కువ పడితే ఒక్కోసారి ఎక్కువ పడుతుంది. ఇంకా జీలకర్ర 2-3 స్పూన్లు జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది వేయించుకున్నప్పుడు. సాల్ట్ కూడా ముక్కల్లో వేసాం కదా, చూసి మళ్ళీ కావాలంటే మళ్ళీ కలుపుకున్నాం. కొద్దిగా వేసుకున్నాం. ముక్కల్లో వద్దని వేసే కల్లుప్పు చూసి వేసుకున్నాం. మళ్ళీ అల్లం పచ్చిమిరపకాయలు ఇలా మెత్తగా మిక్స్ చేసాను. కొంచెం పండుకాయలు అయితే కారంగా బాగుంటాయని కొంచెం పండు, కొన్ని పచ్చి కారం కాయలు సన్నకాయలు. ఇక చూడండి అమ్మా, ఇలా పెట్టుకోవాలి. చిన్నవి పెట్టుకోకూడదు. చిన్నవి పెట్టుకుంటే తినేటప్పటికి ఇంకా చిన్న అయిపోతాయి. అయిపోతాయి. పెద్దగానే పెట్టుకోవాలి. పెట్టుకుంటే చక్కగా ఉండిపోతే ఇందులో సగం అవుతాయి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చక్కగా పప్పు అంతా బాగుంది. మినపప్పు ఎక్కువైతే గొల్లగా ఉండదు వడియం. మినపప్పు తక్కువ వేసుకోవాలి. ముక్కలే బాగుండాలి గొల్లగా. ఇగో అమ్మ, మన గుమ్మడికాయ వడియాలు మొన్న పెట్టాం కదా, నిన్న కాక మొన్న.
చక్కగా అన్నీ ఎండిపోయినాయి, తిరగ తీసి పెట్టాను. ఇదో తీసేస్తాను, చక్కగా వచ్చేస్తున్నాయి చూడండి తీగానే. చక్కగా వచ్చేస్తున్నాయి, బాగా ఎండిపోయినాయి. అందులో బాగున్నాయి కదా, ఎండిపోయినాయి. వేయించి చూపిస్తాను మీకు. నూనె కాగిందమ్మా, వేసుకుందాం వడియాలు. బాగా మరిగిపోకూడదు, చక్కగా కాగాక ఇలా వేసుకుంటే చూడండి ఎలా పొందుతాయో. చక్క పూల విడిపోతుంది. విడిపోతున్నాయి అంతే, విడిపోతాయి. అన్ని పాళ్ళు సరిగ్గా సరిపోతే చక్కగా అలా ఉంటాయి అన్నమాట. అన్నీ సరిపోవాలి. చూసా ఎంత బాగా వచ్చినాయో. చూసారా ఎంత బాగా వచ్చినాయో. మనం పెట్టుకున్నప్పుడేమో పెద్దవి పెట్టుకుంటాము, ఎండిపోయాక ఇలా చిన్నవి అవుతాయి. మనం వేయించేటప్పటికి మళ్ళీ పెద్దవి అయిపోతాయి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, వేయించేటప్పటికి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. టేస్ట్ సూపర్గా ఉంది. పచ్చిమిరపకాయలు అల్లం అవి వేసుకున్నాం కదా, చాలా బాగుందమ్మా. ఇలా పెట్టుకోండి, ఎండలు ఉన్నాయి కదా, ఈ ఎండలో ఈ నెల రోజులు ఇవన్నీ పెట్టేసుకోండి మీరు చక్కగా. ఇంకా వేరే వడియాలు కూడా ఇంకా చూపిస్తానమ్మా మీకు. సరేనా? అందరూ చూడండి, పెట్టుకోండి, తినండి, ఆస్వాదించండి, ఆనందించండి. పెద్దమ్మకి లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అమ్మా.